గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. 5th క్లాస్ మ్యాథమెటిక్స్లో మనకి వర్క్షీట్ నెంబర్ 2 ఇది 5th క్లాసు, చాప్టర్ నెంబర్ 1, చాప్టర్ నేమ్ ఈజ్ బిగ్ నెంబర్స్. ఓకే, ఈ క్వశ్చన్స్ చేసే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి చూడండి, ఎక్స్పాండ్ and write the number 508 in 3 different ways అన్నాడు. ఎక్స్పాండ్ చేయమంటున్నాడు 508ని, అంటే 508ని ఎక్స్పాండ్ చేయమంటున్నాడు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 500 టెన్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి 0 10 జా 0, 8 1 జా 8, ఈ విధంగా మనం రాయవచ్చు. అంటే 500s అని రాయొచ్చు అనమాట. దీన్ని 500s ప్లస్ 0 10s 8 1s, ఈ విధంగా అనదర్ డిఫరెంట్ వే అనమాట. ఇది ఎక్స్పాండెడ్ ఫామ్. దీనినే ఎలా రాయొచ్చు అంటే 5 into 100s కాబట్టి 5 into 100 అని రాయొచ్చు. మరి 0 10s అంటే 0 into 10s, 0 into 10 అని రాయచ్చు. 0 10 జా 0. మరి 8 1s అంటే 8 into 1. ఈ విధంగా 3 డిఫరెంట్ వేలో ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది ఈ విధంగా మనం రాసుకోవాలి. రైట్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ అండర్లైన్ డిజిట్స్. ఇక్కడ మనకి 378 ఇచ్చాడు. 8 కింద అండర్లైన్ చేస్తుంది. ఇక్కడ 8 కింద అండర్లైన్ చేస్తుంది. ఆ 8 యొక్క ప్లేస్ వాల్యూ అడుగుతున్నాడు. ప్లేస్ వాల్యూ అన్నప్పుడు ఆ 8 అనేది 1s ప్లేస్లో ఉంది, అంటే 8 into 1s ప్లేస్లో ఉంది కాబట్టి 1తో మల్టిప్లై చేయాలి. 8 1 జా 8. ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఈజ్ 8 అనమాట. మరి ఇక్కడ 406 ఇచ్చాడు. 0 కింద మనకి గీత ఉంది, అండర్లైన్ చేస్తుంది, అంటే 0 యొక్క ప్లేస్ వాల్యూ కావాలి. 0 యొక్క ప్లేస్ వాల్యూ కావాలి కాబట్టి 0 ఇంటూ అది ఏ ప్లేస్లో ఉంది? 1s 10s. 10s ప్లేస్లో ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేయాలి. 10తో మల్టిప్లై చేస్తే మనకి 0 10 జా 0 వస్తుంది. అంటే ఈ 0 యొక్క ప్లేస్ వాల్యూ అది 10s ప్లేస్లో ఉంది కాబట్టి 0 10 జా 0 వస్తుంది. మరి చూడండి, 275 ఇచ్చాడు. ఈ 2 అనేది 100s ప్లేస్లో ఉంది కాబట్టి దీని ప్లేస్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? 2 ఇంటూ అది 100 ప్లేస్లో ఉంది కాబట్టి 100తో మల్టిప్లై చేయాలి. 200 జా 200 వస్తుంది. ఈ విధంగా ప్లేస్ వాల్యూస్ అనేది మనము ఆన్సర్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇఫ్ ద డిజిట్ ఇన్ ద టెన్స్ ప్లేస్ ఈజ్ 5, యూనిట్ ప్లేస్ ఈజ్ 5 and 100s ప్లేస్ ఈజ్ 7, దెన్ రైట్ ద 3 digit నెంబర్. మనకి ఇక్కడ రైట్ ద 3 digit నెంబర్ అన్నట్టు. 3 digit నెంబర్ అంటే మనకు ఖచ్చితంగా 1s ఉంటుంది, 10s ఉంటుంది, 100s ఉంటుంది. వాడేమన్నాడు? 100 ప్లేస్ ఈజ్ 7 అన్నాడు, అంటే ఇక్కడ 7 ఉంటుంది. 10s ప్లేస్ ఈజ్ 5 అన్నాడు, అంటే ఇక్కడ 5 వస్తుంది. యూనిట్ ప్లేస్ అన్నా 1s ప్లేస్ అన్నా ఒకటే. యూనిట్ ప్లేస్ ఈజ్ 2 అన్నాడు, అంటే 1s ప్లేస్లో 2 అనమాట. అంటే మనకి ఆ నెంబర్ ఏమైంది? 752 అయింది. అంటే రైట్ ద 3 digit నెంబర్. ఇది ఒక 3 digit నెంబర్. ఆ నెంబరు 752 వచ్చింది. ఇక్కడ చూడండి, మనకి 4th క్వశ్చన్ చూసినట్టయితే రైట్ ద నెంబర్ 491 ఇన్ వర్డ్స్ అన్నాడు. 490 ONE 91, ఈ విధంగా మనము వర్డ్స్లో ఈ విధంగా రాయాలి. 5th క్వశ్చన్ చూడండి, సర్కిల్ ద కరెక్ట్ నెంబర్ 500 ప్లస్ 70 ప్లస్ 8. ఇది ఎక్స్పాండెడ్ ఫార్మ్ అన్నమాట. ఎక్స్పాండెడ్ ఫామ్లో ఉంది. దీన్ని మనము 3 digit నెంబర్ కింద కన్వర్ట్ చేసినట్టయితే ఏమొస్తుందని అడిగాడు. 500s అంటే 100s ప్లేస్లో ఖచ్చితంగా మనకి 5 అనేది రావడం జరుగుతుంది. మరి 10s ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి.
70 ఉందంటే టెన్స్ 7 ఉన్నట్టు, అంటే టెన్స్ ప్లేస్లో 7. వన్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉంది, అంటే 578 అనమాట. 578కి సర్కిల్ చేయమంటున్నాడు, సర్కిల్ చేశాను, ఇక 578. ఓకేనా? ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ని ఆధారంగా చేసుకొని మనము 3 డిజిట్ నెంబర్ని ఐడెంటిఫై చేయాలి కింద. అందులో 578 అనేది ఇది కాబట్టి దీనికి మనకు రౌండప్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి 6th క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే, ఇక్కడ ఇవ్వబడిన 6th క్వశ్చన్ చూసినట్టయితే, రైట్ ఆల్ 3 డిజిట్ నెంబర్స్ బిట్వీన్ 100 to 200 హ్యావింగ్ 5 ఇన్ టెన్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్లో 5 ఉండే విధంగా 100 నుంచి 150 200 వరకు ఏ నెంబర్స్ అంటే, ఫస్ట్ నెంబర్ ఈజ్ 150. చూడండి, టెన్స్ ప్లేస్లో 5 రావడం జరిగింది. ఆ తర్వాత 151, టెన్స్ ప్లేస్లో 5 రావడం జరిగింది. 152, 153, 154, 155, 156, 157, 157, నెక్స్ట్ నెంబర్ 158, నెక్స్ట్ నెంబర్ 159. చూడండి, ఇక్కడ 150 నుంచి 159 వరకు 9 నెంబర్స్ రాసాం. ఈ 9 నెంబర్స్లో కూడా మనకి టెన్స్ ప్లేస్లో ఖచ్చితంగా 5 ఉంది. చూడండి, ప్రతి టెన్స్ ప్లేస్లో, ప్రతి నెంబర్ యొక్క టెన్స్ ప్లేస్లో 5 ఉంది. అటువంటి నెంబర్స్ 100 నుంచి మనకి 200 మధ్యలో ఒక 9 నెంబర్స్ రావడం జరిగింది. 9 ఆ 10? 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 నెంబర్స్ కూడా మనకి 100 నుంచి 200 వరకు ఉన్నటువంటి 3 డిజిట్ నెంబర్స్ అనమాట. ఈ 10 నెంబర్స్ కూడా ఆ 3 డిజిట్ నెంబర్స్లో మనకి ఏముండాలంటున్నాడు? టెన్స్ ప్లేస్లో 5 ఉండాలంటున్నాడు. టెన్స్ ప్లేస్లో 5 ఉండే 3 డిజిట్ నెంబర్స్ 100కి 200కి మధ్యలో ఉన్నవి ఈ 10 రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 3లో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.